ఈ గ్లాస్లో వాటర్, ఈ గ్లాస్లో ఆయిల్ని తీసుకోవడం జరిగింది. ఆయిల్ని వాటర్లో వేసి కలుస్తుందేమో చూద్దామా? చూశారు కదా, ఆయిల్ వాటర్లో కలవడం లేదు. ఎందుకంటే వాటర్ పోలార్ సాల్వెంట్ మరియు ఆయిల్ నాన్ పోలార్ సాల్వెంట్. అందువల్ల ఈ రెండు కలవడం లేదు. వాటర్ని ఆయిల్ని కలిపే సాల్వెంట్ ఏదైనా చెప్పగలరేమో ప్రయత్నించండి. ఈ షాంపూని ఉపయోగించి వాటర్ని ఆయిల్ని కలపడానికి ప్రయత్నిద్దాం. వాటర్ ఇంకా ఆయిల్ కలిసిపోవడం మీరు గమనించవచ్చు. వాటర్ ఆయిల్ కలిసిపోవడానికి గల కారణం చెప్పగలరా? ఎందుకంటే షాంపూ వాటర్ని ఆయిల్ని కలిపి ఎమల్సిఫికేషన్ జరిగింది. అంటే ఇక్కడ షాంపూలో ఉండేటంటే మాలిక్యూల్స్లో 2 ఎండ్స్ ఉంటాయి. ఒకటి హైడ్రోఫిలిక్ ఎండ్, దీన్ని పోలార్ ఎండ్ అంటాం. రెండో ఎండ్ హైడ్రోఫోబిక్ ఎండ్, దీన్ని నాన్ పోలార్ ఎండ్. ఈ 2 ఎండ్స్ హైడ్రోఫిలిక్ ఎండ్ వాటర్ తోటి బంధాన్ని ఏర్పాటు చేస్తే హైడ్రోఫోబిక్ ఎండ్ ఆయిల్ తోటి బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే వాటర్ని ఆయిల్ని బంధాన్ని ఏర్పాటు చేసే ఎమల్సిఫికేషన్ జరగటం వలన ఆ రెండింటిని షాంపూ కలపటం జరిగింది. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే క్రేజీ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఇంకా ఫాలో చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.